వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. వైసీపీ ఫైట్ బ్రాండ్ పేర్ని నాని అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలపైన కూటమి ప్రభుత్వం విచారణ చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు పేర్ని నాని కుటుంబం పైన కేసు నమోదైంది. అరెస్టు తప్పదనే వాదన వినిపిస్తోంది. దీంతో అజ్ఞాతంలోకి పేర్ని కుటుంబం వెళ్లింది. ఇదే సమయంలో పేర్ని నాని రాజీ ఫార్ములా తెర మీదకు తీసుకువచ్చారు. కేసు నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని సతీమణి జయసుధపై సొంత గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసు నమోదైంది. పేర్ని నాని తన సతీమణి పేరుతో పౌర సరఫరాల సంస్థకు అద్దెకు ఇచ్చిన గోదాములో అందులో నిల్వ ఉంచిన 3,708 బస్తాల మేర రేషన్ బియ్యం మాయమయ్యాయి. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. సివిల్ సప్లైస్ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో పేర్ని నాని కొత్త ప్రతిపాదన చేశారు. ఆయన ₹1 కోటి ప్రభుత్వానికి చెల్లించినట్లు సమాచారం. పేర్ని నాని భార్య జయసుధ పేరున ఉన్న గోడౌన్లను పౌర సరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు. గత నెలాఖరున నిర్వహించిన తనిఖీల్లో ఈ గోడౌన్ల నుంచి 187 టన్నుల పీడీఎస్ బియ్యం మాయమైనట్టు అధికారులు గుర్తించారు. అయితే అధికారులు తనిఖీలకు రాకముందే పేర్ని నాని భార్య జయసుధ స్పందించారు. ఆ గోడౌన్లోని బియ్యం లెక్కల్లో తేడాలు ఉన్నాయని, దానికి డబ్బు చెల్లిస్తానని పౌర సరఫరాల శాఖ అధికారులకు లేఖ రాశారు. కాగా ఇప్పటికే కేసు నమోదు కావడంతో బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే బయటపడేందుకే పేర్ని నాని ప్రభుత్వానికి డబ్బు చెల్లించినట్టు తెలుస్తోంది. తాజాగా వైసీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుని హోదాలో పేర్ని నాని నేతృత్వం వహించాల్సి ఉంది. కానీ నానితో పాటుగా ఆయన కుమారుడు ఈ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. దీంతో ఇప్పుడు ₹1 కోటి చెల్లించినట్లు జరుగుతున్న ప్రచారం పైన నాని స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.